అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ అయిన ఇస్రో అంతరిక్షంలో మరో అద్భుత విన్యాసానికి రంగం సిద్ధం చేసింది. భవిష్యత్తులో భారతీయ అంతరిక్ష స్టేషన్ నిర్మాణం కోసము పరిశోధాత్మక ప్రయోగాలు మొదలు పెడుతుంది. ఇందులో భాగంగానే రేపు 30వ తేదీ రాత్రి 9:58 PSLV C60 ర్యాకెట్ ప్రయోగము జరగనుంది. ఈరోజు రాత్రి 8:58 కౌంట్డౌన్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 25 గంటల పాటు ఈ ప్రక్రియ కొనసాగుతుంది. అనంతరం PSLV C60 ర్యాకెట్ నింగిలోకి దూసుకు వెళ్తుంది. దీని బరువు వచ్చి 440 కిలోలు ఉంటుంది. అదేవిధంగా ఈ ఉపగ్రహం స్పేడెక్స్ మిషన్ ప్రయోగిస్తుంది. నింగిలోకి వెళ్ళిన తర్వాత ఈ ఉపగ్రహం అవి రెండుగా విడిపోయి రెండు కలిసిపోతాయి. ఇది విజయవంతమైతే ప్రపంచంలోనే భారత డాకింగ్ టెక్నాలజీలో 4వ దేశంగా నిలుస్తుంది. అయితే ఈ ప్రయోగం రేపు రాత్రి 9:58 ఈ ర్యాకెట్ నింగిలోకి వెళ్తుంది. PSLV C60 ర్యాకెట్. ఇది విజయవంతం కావాలంటూ కూడా ఈరోజు చంగాళమ్మ ఆలయంలో కూడా శాస్త్రవేత్తలు ప్రత్యేక పూజలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే ప్రతిసారి శ్రీహరికోట నుంచి నిర్వహించే ర్యాకెట్ ప్రయోగం విజయవంతం అవుతూనే ఉన్నాయి. ప్రధానంగా ముందు రోజు అంటే ర్యాకెట్ డింగిలోకి వెళ్లే ముందు శాస్త్రవేత్తలు మొత్తము ఒక ఆనవాయితీగా చంగాళమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఖచ్చితంగా ఇది విజయవంతం అవుతుందని కూడా యావత్తు దేశ ప్రజలు కూడా ఆశీర్వదిస్తారు. అయితే ఈ పాటికే ఒక 2-3 రోజుల ముందుగానే వివిధ రాష్ట్రాల్లో ఉండే బెంగళూరు కావచ్చు, చెన్నై తదితర ప్రాంతాల నుంచి శాస్త్రవేత్తలు శ్రీహరికోటకు చేరిపోవడం జరిగింది. అయితే ర్యాకెట్ ప్రయోగించే ప్యాడ్ ప్రాంతం సముద్ర తీరంలో మొత్తం ఎవరు మత్స్యకారులు కూడా సముద్ర వేటకు వెళ్ళవద్దని, ఆ ప్రాంతంలో ఎవరు వెళ్ళనీయకుండా భారీ గస్తీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా శ్రీహరికోట పరిసర ప్రాంతాలు చుట్టూ ప్రత్యేక బలగాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది విజయవంతము కావాలంటూ కూడా యావత్తు దేశం మొత్తము ప్రార్థనలు కూడా చేస్తున్నారు. అయితే ఈ ర్యాకెట్ PSLV C60 ర్యాకెట్ విజయవంతంగా నింగిలోకి ఎగిరి సక్సెస్ అయితే మాత్రము ప్రపంచంలో భారతదేశము 4వ స్థానం నిలుస్తుందని కూడా శాస్త్రవేత్తలు అయితే చెప్తున్నారు. అయితే రేపు 9:58 ఇవి నింగిలోకి వెళ్తుంది. అయితే దీన్ని చూసేందుకు కూడా పెద్ద ఎత్తున ప్రజలు శ్రీహరికోటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాత్రి పూట ఇది నింగిలోకి వెళ్ళేటప్పుడు మంటలు నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి దూసుకు వెళ్తుంది. చూసేందుకు కూడా చాలా చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుందని కూడా రేపు పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు, అదేవిధంగా వివిధ పరిసర ప్రాంతాల్లో ఉండే వాళ్ళంతా కూడా శ్రీహరికోటకు వెళ్తున్నారు. అయితే ఇప్పటికే శ్రీహరికోటకు పలువురు శాస్త్రవేత్తలు కూడా వచ్చేసి ఉన్నారు. అయితే ఇది విజయవంతం చేసేందుకు శాస్త్రవేత్తలు తమ వంతుగా కృషి చేస్తున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, ఆర్టీవీ, శ్రీహరికోట ర్యాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.